సార్ తీసుకున్నది లేదు వాడు పెట్టిరు పట్టుక అడుగుడు అడుగు చూడు సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఎమ్మెల్యే గారు ఓకే. అబ్బాయి దానికి అంత మొత్తం ఏంటంటే పోయినసారి అడిగితే ఏంటంటే లోకల్ మెయింటెనెన్స్ సార్ కొంచెం సార్ కొంచెం ఒక్క పాయింట్ అది ఓకే ఓకే సార్. చదువుకునే పిల్లలకి బాగా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ప్రతిరోజు నమస్కారం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు ప్రతి 1వ తారీఖు పెన్షన్లు ఇస్తారని ఆ రోజు హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ఉపయోగపడుతుందని పెన్షన్లు 1వ తారీఖే ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకని ఆ సందర్భంలో ఈ పెన్షన్లు ఇవ్వడానికి మంగమూరు గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో సమస్యలు కూడా తెలుసుకున్న దానికి వచ్చాము. ఈ సందర్భంగా ఒక బస్సు కావాలని అడిగారు. క్రిస్టియన్ పాలెంలో నీళ్ళ సమస్య ఉంది అని చెప్పారు. దాని తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు అయ్యి దాని తర్వాత ల్యాండ్ సర్వే ప్రాబ్లం కొన్ని ఉన్నాయని ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి పై అధికారులు తీసుకొని ఈ సమస్యలు తీరుస్తాము. మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఈరోజు
ఇటు పెన్షన్ల కోసమే కాదు వచ్చింది, ఈ సందర్భంలో 10 మందిని ప్రజల్ని కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకునేదానికే వచ్చాము. అతి త్వరలోనే అంటే 1-2 రోజులలో కొత్త పెన్షన్లకి అప్లికేషన్లు స్టార్ట్ చేస్తారు. సో మీ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్లో సెక్రటరియట్లో విలేజ్ సెక్రటరియట్లో అప్లై చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఎవరికైనా ఎలిజిబుల్ అవడానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం అలాగ నిర్ణయించారు. అందుకని ప్రతి ఒక్కరిని వచ్చి ఈ అప్లికేషన్లు పెన్షన్ అప్లికేషన్ ఎలిజిబుల్ వాళ్ళందరూ పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా పెన్షన్లు తీసుకునే వృద్ధులకి, మంగమూరు గ్రామ ప్రజలకి, టీడీపీ నాయకులకి, ముఖ్యమైన కార్యకర్తలకి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు కూడా మా ఊర్లో ఏ సమస్య ఉండా, ఏ కార్యక్రమం ఉండా పిలవటంతో వస్తున్నాడు. అదేవిధంగా మా ఊర్లో ఉన్న సమస్యలు కూడా కొన్ని వివరించడం జరిగింది. వీటిని తగు అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ మంచినీళ్ళ చెరువు కార్యక్రమం ఒకటి ఉంది. అదేవిధంగా నల్లవాగు బాగా వర్షాలు పడ్డప్పుడు ఒంగోలు రాకపోకలకు కూడా బాగా అంతరాయం కలుగుతుంది. ఈ బస్సు కార్యక్రమం ఒకటి ఉంది. బస్సు లోగడ కూడా విజయ్ కుమార్ గారు లెటర్ వేయడం జరిగింది. డిపో మేనేజర్ గారితో, ఆర్ఎంతో అందరితో మాట్లాడాడు. కానీ వాళ్ళు తగు విధంగా స్పందించలేదు. మళ్ళీ ఒకసారి మా ఊరు ప్రజలందరూ మహిళలు కూడా విజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంబటే మాట్లాడి బస్సు కార్యక్రమాన్ని కూడా నడిపేటట్టు చూస్తానని హామీ ఇచ్చాడు. అదేవిధంగా మంచినీళ్ళ చెరువు కార్యక్రమం కానీ, నల్లవాగు బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా ఇస్తానని మాకు చెప్పుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు వృద్ధాప్య పింఛన్లు పంచే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విజయ్ కుమార్ గారు మా గ్రామానికి విచ్చేసి వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి సంబంధించినటువంటి తాగునీటి సమస్యలు అయితేనేమి, పైప్ లైన్ కలెక్షన్ల సమస్యలు అయితేనేమి, కొత్తగా రాసేటటువంటి పెన్షన్ సమస్యలు అయితేనేమి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన అన్నిటికీ సానుకూలంగా స్పందించి మీ సమస్యలన్నింటినీ కూడా తగు విధంగా పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు. ఆమెకు గాను ఆయనకు మా గ్రామస్తుల తరపున, గ్రామ తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా వంతుగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం 16,000 రూపాయల చెక్కును నేను, మా కాట్రగడ్డ శంకర్రావు, బద్దులూరి వెంకటేశ్వరరావు మేము ముగ్గురం కలిపి 16,000 రూపాయల చెక్కును అందించడం జరిగింది. దానికి గాను ఆయన సంతోషం వెలిపించారు. ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా స్పందించి ఇంతకు మునిపే ఆల్రెడీ మా గ్రామం తరపున 1,11,100 రూపాయలు సహాయం చేయడం జరిగింది. మేము ఆ సమయంలో గ్రామంలో లేనందువల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం వల్ల అప్పుడు స్పందించలేకపోయాము. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాం కాబట్టి తీసుకొచ్చి ఇవ్వగలిగాము. ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వరద బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.